ఆగమశాస్త్రంలో శివుడి ఒళ్ళో కూర్చున్న లక్ష్మి అని ఒక ధ్యానం ఉంది. శివుడి లక్ష్మి అంటే గౌరీ, అయితే ఆవిడ లక్ష్మి వాడికి శక్తి. లక్ష్మి అంటే లక్షణ శక్తి అని అర్థం, శివుడి లక్షణ శక్తి. కానీ మహాలక్ష్మి అంటే ఇక్కడ విషయం ఏంటంటే లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయానిశం దేవీ భూతాశ్చ మహతి మహాలక్ష్మిశ్చ సా స్మృత అని దేవీ భాగవతం ఇచ్చే నిర్వచనం. మహాలక్ష్మి అంటే మాట చెప్తున్నాడు. ఈ ప్రపంచాన్నంతటినీ ఏ తల్లి దయతో చూస్తోందో ఆ తల్లి లక్ష్మిట. లక్ష్యతే ఇది లక్ష్మి, లక్షించుట అంటే చూచుట అని అర్థం. ఎవరు చూస్తున్నారు ఈ ప్రపంచాన్ని? అమ్మ చూస్తుంది. ఎలా చూస్తుందంటే కంటి మీద రెప్ప వేయకుండా చూస్తుందండి ఆవిడ. ఆవిడ రెప్పేస్తే ప్రపంచం ఉండదు, అది తెలుసా మీకు? ఎందుకంటే అందరూ కొట్టుకుపోతారట. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అది చూపిస్తున్నాడు. కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే లయం. స్థితి ఉందంటే అర్థం ఏంటి? కళ్ళు మూయలేదని అర్థం. అదే శంకర భగవత్పాల్ వారు సౌందర్య లహరిలో అంటున్నారు.